పల్లెల అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శులు క్రియాశీలక పాత్ర పోషించాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి సూచించారు. బోధన్ పట్టణంలోని లయన్స్ భవనంలో బోధన్ నియోజకవర్గ స్థాయి పంచాయతీ కార్యదర్శుల పనితీరు, విధులు, బాధ్యతల నిర్వహణపై సమీక్ష సమావేశం జరిగింది. ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేయగా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి, సబ్ కలెక్టర్ వికాస్ మహతాతో తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ పల్లెల సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా పల్లెల ప్రగతి కోసం పంచాయతీ కార్యదర్శులు అంకిత భావంతో కృషి చేయాలని అన్నారు. అలసత్వ వైఖరిని ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని, గ్రామ పంచాయతీకి సరిపడ నిధులు సమకూర్చుకున్నప్పుడే ప్రజలకు ఉపయుక్తంగా ఉండేలా మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశం ఉంటుందన్నారు. సుదీర్ఘ కాలం నుంచి పన్నులు చెల్లించిన వారికి నోటీసులు జారీ చేసి నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. మార్చి నెలాఖరు నాటికి అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో 100% పన్ను వసూలు జరగాలని అన్నారు. పన్ను వసూళ్లలో వెనుకబడి ఉన్న గ్రామ పంచాయతీల కార్యదర్శులకు నోటీసులు జారీ చేసి వివరణ ఇవ్వాలని డిపిఓను ఆదేశించారు. ఇక సుదీర్ఘ కాలం నుంచి ఒకే చోట విధులు నిర్వహిస్తున్న వారికి స్థాన చలనాలు కల్పిస్తూ పారదర్శకంగా బదిలీలు చేపట్టాలని సూచించారు. పనితీరు సక్రమంగా లేని వారిని ఎంతమాత్రం ఉపేక్షించకూడదని అన్నారు. స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ సమర్థవంతంగా, బాధ్యతాయుతంగా సేవలు అందించాలని సూచించారు. ప్రతి పల్లెల్లో స్పష్టమైన మార్పు కనిపించేలా కార్యదర్శులు పనిచేయాలన్నారు. ప్రజలకు కనీస మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా నిరంతర పర్యవేక్షణ చేయాలన్నారు. ముఖ్యంగా వీధి దీపాలు, పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, మురుగు కాలువలు క్రమం తప్పకుండా శుభ్రం చేయించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. గ్రామాల్లో పరిశుభ్రతతో కూడిన ఆహ్లాదకర వాతావరణం నెలకొనేలా పచ్చదనాన్ని పెంపొందించాలని, ప్రజల ఆరోగ్యాల పరిరక్షణకు పాటుపడాలని హితవు పలికారు. ఏ విధంగా తీసుకెళ్ళాలి, వాటి యొక్క ఫలితాలు ప్రజలకు ఎలా చేరవేయాలి, మరి అదేవిధంగా ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం ఎలా నెరవేరాలి అనేది ముఖ్యంగా ప్రభుత్వ యంత్రాంగంపై, అందులో మన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్పై ఇతోధికంగా బాధ్యత ఉంది. కాబట్టి ఈ బాధ్యతను ప్రభుత్వ నిబంధనలు అనుసరించి ప్రజా అవసరాలకు అనుగుణంగా, ప్రజా ప్రతినిధుల అభిప్రాయాలకు అనుగుణంగా ప్రజలకు చేరువ చేయాల్సిన బాధ్యత, అవసరం మనందరిపై ఉంది. ఈ యజ్ఞంలో ముఖ్యంగా ప్రముఖ పాత్ర వహించే పంచాయతీ కార్యదర్శులు అసలు మనం ఏమి చేయాలి, మన విధి ఏమిటి, ఒక్కొక్క రాష్ట్రపంగా పంచాయత్ సెక్రటరీస్ మనకి ఏంటిదంటే ఏప్రిల్లో అయిపోగానే మే నుంచి ఒక 3 months లోపల 100% ట్యాక్స్. సో బోధన వచ్చేసి ట్యాక్స్ కలెక్షన్ ఎందుకు ఇంత తక్కువ చేశారు? ఆన్లైన్ అంటే మనం చేసింది కానీ నువ్వు ఇంటి చేయలేదు. అదే గవర్నమెంట్ ఇస్తుంటాం డూప్లికేట్ లేకుండా వాళ్ళకి ఇచ్చిన కలెక్ట్ ఇస్తూ కిందనేమో తక్కువ రాస్తారు. ప్రజలకు ఉపయోగపడాలి తీసేయండి. మన రెగ్యులర్ అయినా నోటీస్ ఇచ్చి వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోండి. అందువల్ల దేని కొరకు గ్రామాలు బాగుంటారు పెట్టుకున్నాం వల్ల మనం తీసేది మనం లేదని మనం చూస్తాం. ప్రతి డాక్టర్కు కొద్దిగా పైన పెంచుకోండి. ఇదే డబ్బులు ఉన్నాయి లేవు ఉన్నాయంటే ఏదో తీసుకోబోతుందని వస్తున్నాం. వాడు 2 feet ఉంటుంది, 5 kilometers దగ్గర పోయి పోసేస్తారు. ఆ డీజిల్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాము, బోధనలో ఒక దగ్గర సెంటర్ కలెక్షన్ చేసి
అందుకే పెద్ద వెహికల్లో పంపిస్తున్నాం. సరే అదంతా అవసరం లేకుండా కనీసం డోర్ కూడా బిండ ఉన్నాయి వస్తాయి. మీ డోర్ పెట్టకుండా వాళ్ళకి అంతే వస్తుంది. ఎన్ని టార్గెట్స్ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, వాళ్ళకి లేకపోతే మనం ఏం చేయాలో కలెక్టర్ గారితో డిస్కస్ చేయండి. అది ఇంపార్టెంట్. ఎక్కడ కూడా వేస్టేజ్ అనేది ఉన్నత బాగా స్పెల్ అవసరం. ఇంకోటి ఇది మనం పేపర్స్ తీస్తా ఉన్నాం కదా, అవన్నీ మనం అవసరం ఎడిపోయి వేసేది ప్లాస్టిక్ రాదు, కానీ యూజ్ చేస్తలేదు, యూజ్ అయిపోలేదు. దాన్ని ఏం చేస్తుంది దాంట్లో మేము వర్కర్స్ తో పని చేయించుకోవడానికి సెక్రటరీగా మేము పెట్టుకున్నాం. అంతేనా? మన డ్యూటీస్ ఏమి ఉన్నాయో అవన్నీ చేయండి. ఈ మీ డ్యూటీతోని 100 మంది సఫర్ అవుతారు. నిర్లక్ష్యం అనేది ఉండద్దు. ఎక్కడ కూడా ఇప్పుడు మేము ఎందుకు చెప్తున్నాము, మీ శానిటైజేషన్ లేబర్ ప్రతి దగ్గర ఇవ్వమని చెప్తున్నాం. ఎందుకు? వాళ్ళు తక్కువ సాధనలో అంత ఆ పని చేస్తారు. బాబు అందరికీ డబుల్ బెడ్రూమ్ కానీ ఇక్కడ ఇల్లు కానీ ఫస్ట్ ప్రియారిటీ ఇస్తున్నాం. 50 దేనికైనా సప్తాహ సార్ డబుల్ బెడ్రూమ్ ప్రతి ఊరికి ఇస్తున్నాం. ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళకి ఇచ్చినట్టు వాళ్ళ వేరులకి మనం తహసీల్దార్ అంటారు. వాళ్ళకి నోటు ఇచ్చి, ఎందుకంటే మనకు తక్కువ సార్లు ఇస్తున్నారు కానీ తీసుకుంటారు. సో బోధన వచ్చేసి పోస్టింగ్ చేయాలి. ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో వాళ్ళ మీద అటువంటి పర్సన్స్ తప్పనిసరిగా ఏంటి మీరందరూ మంచిగా చేస్తే మంచిగా ఉంటుందని మా బాధ. ఎక్కడైతే వాటర్ ప్లాంట్స్ ఉన్నాయో అవి కూడా జరిపించండి. మేము ఉన్నప్పుడు బాగా అయినంత మట్టుకు ఇచ్చాము వాటర్ ప్లాంట్స్. ఇంకా ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ అవసరమా మీరు అఫీషియల్ తీసుకోండి. కలెక్టర్ గారు అన్ని పనులు వచ్చేందుకు కేవలం మీతో మాట్లాడటం కాదు, ప్రజలు మేము పోటీలు నిర్లక్ష్యం చేస్తే లక్షల మంది సఫర్ అవుతారు. అయినంత మటుకు ఆ సఫర్ కాకుండా డ్యూటీ చేయండి. మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీ పైన మండల ఆఫీసర్కి ఏంటి, మండల ఆఫీసర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఇస్తారు, కలెక్టర్ గారితో మాట్లాడతారు. దాన్ని అట్లా ఆ విధంగా సార్ పెట్టుకున్నాం. ఏదో మేము ఆన్లైన్ కొట్టాం సార్, ఎప్పటికప్పుడు ఇంటర్ కావాలి. అదే పెద్ద మేము ఎంపటి అందరూ చిన్న చిన్న ట్రైనింగ్ కాదు, మండలం కూడా తప్పనిసరిగా ఎక్కడికి నిజామాబాద్ వస్తారా, రేటు కట్ చేయండి. అర్థమైందా? అంటే ఈ మీటింగ్ ముగిసిందని తెలియజేస్తాను. ధన్యవాదాలు చెప్తూ ముగిస్తాను. నెక్స్ట్ మీ కవితాల గౌరవ మధ్య గౌరవ సబ్ కలెక్టర్ గారిని ఎంపీడీఓ బోధన